ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపులు తిరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగు గడ్డపై అధికార సమీకరణాలు మారబోతున్నాయని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత రేపుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ ప్రక్రియ చుట్టూ తిరుగుతున్న రాజకీయ క్రీడలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలోని పెద్దలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త రాజకీయ వర్గాల్లో దవానాలాగా వ్యాపిస్తుంది. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో జగన్ చాణక్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. కేంద్రంలో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దలతో జగన్ లోపాయికారి ఒప్పందానికి మొగ్గు చూపారని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రస్తుత అధికార పక్షానికి ఇబ్బందులు తక్కువని తెలుస్తుంది. సాధారణంగా డీలిమిటేషన్ జరిగితే క్షేత్రస్థాయిలో ఓటర్ల బలాబలాలు మారిపోతాయి, పాత లెక్కలు చెల్లకుండా పోతాయి. చంద్రబాబు వంటి సీనియర్ నేత తన రాజకీయ అనుభవంతో నియోజకవర్గాలను పక్కాగా సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ మార్పులు ఆయన వ్యూహాలకు గండికొట్టే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ బలపడేందుకు సిద్ధమవుతున్న వేళ ఈ భౌగోళిక మార్పులు ఆ పార్టీ కేడర్లో అయోమయం సృష్టించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం తన రాజకీయ ఉనికిని చాటుకోవడమే కాకుండా కూటమిలోని ఇద్దరు ప్రధాన నేతల మధ్య చిచ్చు పెట్టడం కూడా కావచ్చని కొందరు భావిస్తున్నారు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడినప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం మరియు జనసేన మధ్య విభేదాలు వచ్చేలా పావులు కదపడం జగన్ వ్యూహాల్లో భాగం కావచ్చు. సీట్ల సంఖ్య పెరిగినప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో సహజంగానే మనస్పర్ధలు వస్తాయి. ఈ గ్యాప్ను వాడుకుని మళ్లీ పుంజుకోవాలని వైసీపీ భావిస్తుంది. చంద్రబాబు గతంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈసారి మిత్రపక్షాన్ని కాపాడుకుంటేనే కొత్త సమీకరణాలను తట్టుకోవడంలో ఆయనకు పెద్ద పరీక్షగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన ఓటు బ్యాంకును స్థిరపరుచుకునే క్రమంలో ఈ డీలిమిటేషన్ షాక్ ఆయన ఎదుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రమాదం ఉంది. ఢిల్లీ పెద్దలు జగన్తో సన్నిహితంగా ఉండడం లేదా ఆయన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడం కూటమికి మింగుడు పడిన విషయం. ఎన్నాళ్ళు జగన్ ఏకాకి అవుతారని భావించిన వారికి ఇప్పుడు ఆయన ఢిల్లీ స్థాయిలో చేస్తున్న లాబీయింగ్ ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాల్లో శాశ్వతశత్రులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేస్తూ జగన్ వేస్తున్న ఈ ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించిన ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల నాటికి ఏ రకమైన వైపరీత్య పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. మొత్తానికి ఢిల్లీ పెద్దల అండదండలతో జగన్ వేస్తున్న గ్రీన్ సిగ్నల్ అడుగులు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పెద్ద సవాల్గా మారబోతున్నాయని నగ్న సత్యం.